మన ఛానల్‌లో ప్రతి మూవీ రివ్యూ ఇస్తూ ఉంటాం. జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. మన ప్రతి వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడే మన శర్వానంద్ బైకర్ ప్రీమియర్ చూసొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒకసారి డైరెక్టర్ గురించి చెప్తాను. అభిలాష్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, గట్టిగా వినబడుతుంది. ఎందుకంటే లాక్డౌన్ ఆ టైంలో అందరూ ఇంట్లోనే ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఏం చేసేవారు, కొత్త కొత్త మూవీస్ కానీ అదర్ లాంగ్వేజ్ మూవీస్ కానీ అలా చూస్తుంటారు. సో ఆ టైంలో లూజర్ అని ఒక సిరీస్ వచ్చింది. ప్రియదర్శిని ఉన్నాడు, మంచి నోటిఫై యాక్టర్స్ ఉన్నారని ట్రై చేశాను. నేను సిరీస్ చూసినంత సేపు అతని స్క్రీన్ ప్లేకి నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. సో ఇతను మళ్ళీ ఎప్పుడు వస్తుంది మూవీ, లేదంటే ఏమైనా వెబ్ సిరీస్ వస్తుంది అనుకున్నాను. అట్ ఫైనల్ వచ్చింది బైకర్. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సో మీకు లూజర్ చూసుంటే కనుక అక్కడ అతను ఏదైతే స్క్రీన్ ప్లేలో సర్ప్రైజెస్ చేశాడో సేమ్ ఇక్కడ కూడా బైకర్ లో కూడా అదే సర్ప్రైజెస్ చేశాడు. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఒక ఎమోషన్, ఆ బైకర్ సీక్వెన్సే కాకుండా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది సార్, పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఇంకా శరవణ్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఏంటనేది మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనబడుతుంది. ఇంకా నాకు సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక రాజశేఖర్ గారు. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి. అతని క్యారెక్టర్ కూడా నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అంతకు మించి ఇంకెవరి గురించి అయినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ సినిమాలో రేసింగ్ చేసినప్పుడు ఒక ఆపోజిట్ పర్సన్ ఉంటాడు. సో అతని క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే సినిమా అయితే చాలా సాలిడ్ గా ఉంది. యూవీ క్రియేషన్స్ పెట్టిన ప్రతి రూపాయి మీకు స్క్రీన్ మీద అలా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ ఈ సినిమాకి సెకండ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది జిబ్రాన్. సో జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనందరికి తెలిసిందే ఎంత సాలిడ్ గా ఇస్తాడు. ఈ సినిమాకి అంతకు మించి ఇచ్చాడు. ప్రతి సీన్ ఒక రేంజ్ లో ఎలివేట్ చేశాడు. ఇంకా టెక్నికల్ గా ఎడిటర్ కానీ ఇంకా మిగతా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోని సినిమా టాప్ నోచ్ ఉంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా గురించి ఈ సినిమా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ కరెక్ట్ గా మిడిల్ లో బుక్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా మీకు పిచ్చ హై ఇస్తుంది. కరెక్ట్ గా ఎందుకు మిడిల్ సీట్స్ బుక్ చేసుకోమంటున్నానంటే ఈ సినిమాలో మెయిన్ రేసింగ్ సీన్స్, ఆ రేసింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమాలో. సో కాబట్టి ట్రై చేయండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ట్రై చేయండి. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ అయిన మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి.